ఫైనాన్స్ సంస్థ మోసానికి ఒక యువకుడు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 లక్షలు కడితే ప్రతి నెల 15,000 ఇస్తామంటూ నమ్మించారు. ఆ క్యూనెట్ ఆర్గనైజేషన్ నడిపేవాళ్ళు. అప్పు చేసి 4 లక్షలు కట్టాడు యువకుడు హరికృష్ణ. చైన్ సిస్టంతో మరొకరితో 4 లక్షలు కట్టిస్తేనే 15,000 వస్తాయంటూ ఆ సంస్థ చెప్పింది. దీంతో మనస్తాపానికి చెందిన హరికృష్ణ తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనను క్యూనెట్ సంస్థ మోసం చేసిందంటూ ఆ లేఖలో రాశాడు. గతంలో కూడా ఆన్లైన్ బెట్టింగ్లో 18 లక్షల వరకు హరికృష్ణ నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. చాలా రోజులుగా ఈ క్యూనెట్ కానీ లేదంటే చైన్ మార్కెటింగ్ సిస్టమ్కి సంబంధించి వరుసగా కేసులు నమోదవుతూ ఉండడం, ఇది ఒక ప్రొహిబిటెడ్ సిస్టమ్. ఒక మాటలో చెప్పాలంటే మన వ్యవస్థలో దీనికి తావు లేదు. ఒకప్పుడు ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా భారీ ఎత్తున మోసాలు జరిగాయి. ఎంతోమంది డబ్బులు పోగొట్టుకున్నారు. చదువుకుంటున్న విద్యార్థులను, చదువైపోయి ఉద్యోగాలు లేని వాళ్ళను, ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇలాంటి చైన్ మార్కెటింగ్ సిస్టానికి సంబంధించి ఏవో క్లాసెస్ కానీ పిలిచి, తెలిసిన వాళ్ళు పిలుస్తారు, ఫ్రెండ్స్ పిలుస్తారు, అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు తమకు లక్షలు వస్తున్నట్లుగా, లేదంటే పెద్ద పెద్ద కార్లు సంపాదించుకున్నట్లుగా, విదేశాలకు ట్రిప్పులు వెళ్ళొచ్చినట్లుగా, వీటి వల్లనే కేవలం ఈ క్యూనెట్ లాంటివో లేదంటే ఈ చైన్ మార్కెటింగ్ సిస్టంలో పనిచేయడం వల్ల తమ జీవితాలు అతి తక్కువ రోజుల్లోనే అద్భుతంగా మారిపోయినట్లుగా, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోయినట్లుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి చివరికి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని, ఇదిగో ఇలాగే 4 లక్షలు కడితే నెలకు 15,000 ఇస్తాం, నెలకు 20,000 ఇస్తామని చెప్పి, ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయి అని చెప్పి, చివరికి ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వక, అలా నిజంగా డబ్బులు రాక అనేక మంది డబ్బులు పోగొట్టుకొని చివరికి కేసులు అయ్యి, ఎన్నో కేసులు, కొన్ని వందల వేల కేసులు నమోదయ్యాయి ఈ సిస్టమ్కి సంబంధించి. ప్రభుత్వాలు సైతం వీటి మీద ఆంక్షలు విధించాయి. చైన్ మార్కెటింగ్ సిస్టమ్ని ఎవరైనా సరే ప్రమోట్ చేసినా, ఇలాంటి క్యూనెట్ లాంటివి ఎవరైనా ప్రమోట్ చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటూ ఇప్పటికే ఆంక్షలు విధించడం జరిగింది. కానీ ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఇదిగో ఇలా హరికృష్ణ లాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట మోసపోతూనే ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా మారండి. అత్యాశకు పోయి, షార్ట్ కట్స్కు పోయి, ఓవైపు గతంలో 18 లక్షల రూపాయలు హరికృష్ణ నష్టపోయాడు బెట్టింగ్లో, ఇప్పుడు మళ్ళీ నష్టపోయాడు. చివరికి అప్పుల పాలైపోయి ఎలా తీర్చుకోవాలో తెలియక, చేతిలో సంపాదించే అవకాశం లేక చివరికి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఖచ్చితంగా అవగాహన లోపమే. ఒకసారి మనం ఒక రూపాయి పెట్టే ముందు, లేదంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇచ్చే ముందు, లేదంటే ఇంకేదైనా బిజినెస్ పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? ఇవాళ రేపు ఇంటర్నెట్ అందరి చేతిలో అందుబాటులో ఉంది కదా. అసలు ఏంటి చైన్ మార్కెటింగ్ సిస్టమ్, అసలు ఏంటి క్యూనెట్ అని ఒక్కసారి గూగుల్ చేస్తే అర్థమైపోయేది కదా. కొద్దిపాటి నిర్లక్ష్యం, అలసత్వం చివరికి ఇలా ప్రాణాలు పోయే వరకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అతను హరికృష్ణ తన ప్రాణాలు తీసుకుంటూ రాసినటువంటి ఒక లేఖ నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ఎందుకు తను ఇలా ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు అసలు ఈ పరిస్థితికి రావాల్సి వచ్చింది అనేది తను రాసినటువంటి లేఖలో నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి. ఎంత ఆలోచించినా నా వల్ల కావడం లేదు, నాతోని కావడం లేదు, రోజు రోజుకి సమస్యలను పెంచుకోవడం జరుగుతుంది, ప్రతిదీ అబద్ధం చెప్పాల్సి వస్తుంది, నేను ఏది మొదలుపెట్టినా సరే అందులో మోసపోవడం జరుగుతుంది, నా వల్ల నా చుట్టూ ఉండేవాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు, నేను చాలా హానెస్ట్ పర్సన్ని, కానీ ఇప్పుడు చాలా అబద్ధాలు ఆడుతున్నాను, ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా దిగజారిపోయాను, సారీ టు ఎవ్రీవన్. క్యూనెట్ నన్ను మోసం చేశారు, వాళ్ళు చెప్పింది ఒకటి
అందులో చేసేది ఒకటి. నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో, నేను ఏ విధంగా బ్రతకకూడదో దానికి ఒక ఉదాహరణ నేనే అంటూ తాను రాసినటువంటి ఒక లెటర్ని నేను మీకు చదువుతున్నాను. అంటే ఎంత బాధపడుతున్నాడో. నేను చాలా మంచివాడిని, ఎవరిని ఎప్పుడూ మోసం చేయలేదు, నిజాయితీగానే ఉన్నాను, కానీ ప్రతి చోట నన్ను మోసం చేస్తున్నారు, ఈ క్యూనెట్ వాళ్ళు కూడా నన్ను మోసం చేశారు, రోజు రోజుకి నేను అబద్ధాలు చెప్పి బ్రతకాల్సి వస్తుంది అంటూ అతను తన బాధని ఇలా రాసుకున్నాడు ప్రాణాలు తీసుకునే ముందు. మరొక పేజీ ఉంది. రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతుంది, బ్రతుకు మీద చాలా విరక్తి వస్తుంది, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయాను, నాకు నేను నచ్చడం లేదు, ఏదనుకున్నా కావడం లేదు, చావడానికి కూడా ధైర్యం రావడం లేదు, చాలా భయంగా ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు, వాళ్ళు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు, కానీ నేను ఆ నమ్మకాన్ని కోల్పోయాను, వాళ్ళను మోసం చేస్తూ రోజు బ్రతకడం నా వల్ల కాదు, ఎవరు కూడా తన జీవితాన్ని తనంతట తాను పాడు చేసుకోరు, పరిస్థితులు ప్రభావం చేస్తాయి అంతే. ఎంత బాధపడి ఉంటే, ఎంత కృంగిపోయి ఉంటే ఇలాంటి ఒక లెటర్ రాసుంటాడో కదా. ఎంత మోసపోయానన్నటువంటి ఆ బాధ మనసులో చంపేస్తుంటే చివరికి ఇలాంటి ఒక లెటర్ రాశాడో కదా. ఇది కేవలం ఒక హరికృష్ణనే కాదు, గతంలో ఎంతోమంది ఇలా ప్రాణాలు తీసుకున్న వాళ్ళు, చివరికి ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డవాళ్ళు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎన్నో జరిగాయి ఇలాంటి ఘటనలు. ఊళ్ళు వదిలి పారిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా ఇలాంటివి నమ్మి చివరికి ఇదిగో ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు చాలామంది. ఇప్పటికైనా మేలుకోండి, ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇలాంటి ఒక్క విషయం బయటకు వస్తే మళ్ళీ జల్లెడ పట్టాలి మొత్తం. వద్దన్న తర్వాత ఎవరు ఇలాంటి బిజినెస్లు చేస్తున్నారు, ఎవరు ఇలాంటి మోసాలు చేస్తున్నారని తెలుసుకోవాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ హరికృష్ణ కుటుంబానికి ఆ సంస్థ ఏదైతే ఆ క్యూనెట్ సంస్థ ఉందో వాళ్ళతో డబ్బులు ఇప్పించాలి, ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలి. పోగొట్టుకుంది 4 లక్షలు 6 లక్షలు అయితే మరి కేవలం డబ్బులు కాదు కదా, ఇక్కడ అతని ప్రాణం, అతని నమ్మకం పోయింది, అతని ప్రాణం పోయింది చివరికి. మహేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మహేష్తో మాట్లాడదాం. అసలు ఇంకా డీటెయిల్స్ ఏంటి, అసలు ఆ క్యూనెట్ ఎవరు నడుపుతున్నారు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మహేష్, గతంలో ఎన్నోసార్లు ఇలాంటి కేసులు నమోదవడం మనం చూసాం కదా. చాలాసార్లు ప్రభుత్వాలు చెప్పాయి, అధికారులు చెప్పారు జాగ్రత్తగా తీసుకోండి, ఇలాంటి విషయాల్లో మోసం ఇదంతా, ఎవరు పెట్టుబడి పెట్టొద్దు అని. కానీ ఇప్పుడు హరికృష్ణ ఉదంతాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఇలాంటివి అనేకం జరుగుతున్నా బయటికి రాని పరిస్థితుంది. సో ఈ విషయంలో అసలు ఏం జరిగింది, ఆ హరికృష్ణ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మహేష్? ఖచ్చితంగా నందు, ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఒక ఫైనాన్స్ వేదికలకు బలైన సంఘటన, ఒక యువకుడు చనిపోయడానికి కూడా ఎవరిని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేదుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వెలుగులోకి రాగానే అందరూ కూడా బిత్తరపోతున్నారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో యువకులందరూ కూడా బలైతున్నారు. ఇటువంటి ఒక ఆశకు పోయి చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి 4 లక్షలు కడితే ప్రతి నెల 15,000 వస్తాయని నమ్మించి యూనిట్ సంస్థ కూడా ఈ యొక్క యువకుని మోసం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే చైన్ సిస్టమ్ తో మరొకరితో 4 లక్షలు కట్టిస్తే 15,000 వస్తాయని సంస్థ చెప్పడంతో, మభ్యపెట్టడంతో యువకులు నమ్ముతున్నారు. దీనికి సంబంధించి మనస్తాపాలు గురిచేసిన హరికృష్ణ ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తున్నట్టయితే యువకులు ఎక్కడైతే ఉన్నారో ఇటువంటి మోసాలకు ఎక్కడో ఒక చోట బలైతున్న సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా గతంలోనూ ఆన్లైన్ బెట్టింగ్ లో 18 లక్షల వరకు నష్టపోయిన హరికృష్ణ ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వస్తుందని చెప్పి ప్రధానంగా నమ్మినటువంటి హరికృష్ణకు ఒక ఆత్మహత్య శరణ్యం అని చెప్పి 2 లెటర్లు కూడా, ఒక 2 పేజీల లెటర్లు కూడా రాసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లా వచ్చిన
వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, ఎక్కడ చూసినా యువకులు ఇటువంటి ఒక సంస్థల వల్ల మోసపోతున్నారని చెప్పి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడుపు కోత అని చెప్పుకోవచ్చు. అంటే తల్లిదండ్రులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటువంటి బలైన సంఘటనలు తల్లిదండ్రులకు తెలియకుండా ఏదో ఒక ఆశకు వెళ్ళిన సందర్భాలను బట్టి వారు ఏదో ఒక లాభం వస్తుందని చెప్పి ఉద్దేశం కొద్దీ ముందుకు వస్తున్నారు. అంటే వారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కొద్దీ యువకులు మోసపోతున్నారు. ఇటువంటి వాటిపై సంబంధించిన జిల్లా పోలీస్ అధికారులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా యువకులు పట్టించుకోకుండా ఇటువంటి ఒక ఆన్లైన్ మోసాలకు బలైతున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. నందు రైట్. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరగాలి. ఆ క్యూనెట్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీటన్నిటిని ఎప్పుడో బ్యాన్ చేశారు, ఎప్పుడో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవరు కూడా ఇలాంటివి నమ్మొద్దు, ఈ చైన్ మార్కెటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి వాటిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఇకనైనా తెలుసుకోండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి 1కి 10 సార్లు ఆలోచించండి. ఇలా ఇన్వెస్ట్ చేసి మోసపోతున్న వాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. చివరికి వాళ్ళ జీవితాలని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరే కాదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ట్రాప్లో ఇరుక్కుంటున్నారని తెలిసినా సరే వాళ్ళని అలర్ట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.